రండి ఈరోజు మనం అందరం కలిసి డోనట్స్ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలు, అలాగే పంచదార, అలాగే మనం ఈస్ట్ వేసుకోవాలండి. ఈస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేను 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోనండి. ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇలా పావు గంట పక్కన పెట్టేయాలి. మనం ఇలా పిండి కలుపుకుందామండి. మైదా పిండి ముందుగా బౌల్ తీసుకొని అందులో మైదా వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పావు గంటకు ముందు పెట్టుకున్నాం కదండి, ఆ ఈస్ట్ని కలిపిన ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. పంచదార బాగా కలిపే వరకు కూడా ఈస్ట్ని బాగా కలపాలి. ఇప్పుడు పిండి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కానీ సాల్ట్ లేని బటర్ కానీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. దీన్ని బాగా కలపాలండి. చూసారా, ఎంత ఎక్కువగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇవి ఇప్పుడు ఈస్ట్ కలిపాం కదా, దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. 2 అవర్స్ 3 అవర్స్ అలాగా ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇవి బన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక 1 అవర్ పైనే పెట్టానండి. పెట్టి ఇదిగో డోనట్స్ కండి ప్రిపేర్ చేస్తున్నాను. షేప్ ఇదిగో ఈ రకంగా చేయాలండి. షేప్ అది చక్కగా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలన్నమాట. హోల్ పెట్టుకొని కూడా చక్కగా రౌండ్ చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక కవర్ మీద పెట్టుకోవాలి. చక్కగా కవర్ మీద పెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోనండి. ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక కూడా దీన్ని ఇంకొక గంట అలా పక్కకు వదిలేయాలండి. అప్పుడు మనం ఈస్ట్ వేయడం వల్ల ఇవి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. పైన ఒక కవర్ వేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఇది 1 అవర్ తర్వాత అండి. చక్కగా చూసారా, కొంచెం పెద్దగా అయిన సైజు చేసిన దాని మీద ఇంకా పెద్దగా అవుతాయి. ఇక ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై అయ్యే కొద్దీ అవి సైజు పెరుగుతున్నాయి. చూసారు, అందుకే మనం ఎక్కువసేపు ఉంచుకుంటే చక్కగా ఇంకా బాగా వస్తాయండి, ఇంకా పెద్దగా వస్తాయి అన్నమాట. ఇవి చక్కగా రౌండ్గా వేయించుకొని రెడీ చేసుకున్న తర్వాత మన డోనట్స్ రెడీ అయిపోయినాయండి. చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు బౌల్లో పంచదార పౌడర్ చేసి పెట్టుకొని మిక్సీలో ఇలా పైన డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పంచదారతోనే కాదు, డైరీ మిల్క్ చాక్లెట్స్తో కూడా డైరీ మిల్క్ చాక్లెట్ చక్కగా మెల్ట్ చేసేసి చాక్లెట్ సిరప్ అది ఇలాగా మనం డెకరేట్ చేసుకుంటే తినడానికి పిల్లలు ఇష్టంగా తినడానికి బాగుంటుంది. అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ ఇలాగా లిక్విడ్లా చేసేసండి. దీన్ని ఇలా బౌల్లో వేసుకొని చక్కగానే ఇలాగా డోనట్స్కి పైన రాసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని డోనట్స్ రెసిపీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.